గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే ఈ యొక్క వీడియోలో మనం చూసేది ఏంటంటే ఈ యొక్క MEAQ అండ్ చేంజ్ పాండ్. సో ఈ యొక్క రెండు కంపెనీస్ నుండి 2 డిఫరెంట్ రోల్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో 4 to 8 LPA దగ్గర అయితే స్టార్టింగ్ మనకు ఉంటుంది. ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్ కూడా ఉంది. 2023, 24, 25 ఈ యొక్క 3 పాస్అవుట్ గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు డిగ్రీ చేసిన BE కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకో మంచి న్యూస్ చెప్పనా? సో దీంట్లో సింపుల్గా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు త్రూ గూగుల్ ఫామ్ ద్వారా. ఓకేనా? ఓకే ఫైన్. సో మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో అందరి దగ్గర ఒక రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నాను. సో లైక్ చేయడానికి మీకు ఏమైందో అర్థం కావట్లేదు, కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఓకే, సో లైక్ చేసే వాళ్ళకి చాలా చాలా అడ్వాన్స్ థ్యాంక్స్. సో చేస్తారని భావిస్తున్నా. లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ యొక్క మంచి విషయాన్ని షేర్ చేయండి. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గో టు ద టాపిక్. ఓకే గైస్, ఇక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే, సో చేంజ్ పాండ్ టెక్నాలజీస్ అనేటువంటిది ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా. సో జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్: వీఆర్ లుకింగ్ ఫర్ ఏ స్మార్ట్ ప్రొఫెషనల్స్ విత్ ఏ గ్రేట్ యాటిట్యూడ్ టు మేక్ ఎవ్రీ సింగిల్ క్లయింట్ ఇంటరాక్షన్ డిలైట్ఫుల్. సో వెయిట్ నో లాంగర్. సో చేంజ్ పాండ్ ఈజ్ హైరింగ్. సో ఇప్పుడు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే, ఫర్ ఫ్రెషర్స్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ టు జాయిన్ అవర్ క్రియేటివ్ అండ్ డెడికేటెడ్ టీమ్ అని అయితే మనకు మెన్షన్ చేశారు. సో కంప్లీట్లీ మీరు ఫ్రెషర్స్ అయితే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయచ్చు. సో దీనికి సంబంధించిన స్కిల్స్ రిక్వైర్డ్స్ కింద జావా, .NET, టెస్టింగ్ అండ్ RPA, SQL అండ్ PHP విత్ లాజికల్ అండ్ అనలైటికల్ థింకింగ్ టువార్డ్స్ ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్కి సంబంధించి మీకు ఈ యొక్క జావా కావచ్చు, .NET కావచ్చు. సో ఈ విధంగా సో .NETలోనే మనకు అన్ని మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. .NETలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, కలెక్షన్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది ఉంటుంది. అండ్ SQLకి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు. వన్ బేసిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తేనే సో బ్యాంకర్గా మీకు అన్నీ ఉంటుంది. సో 1 to 2 పాయింట్స్, 3 to 4 పాయింట్స్ అనేది కొద్దిగా కొత్తగా యాడ్ అవుతుంది వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వెళ్తే. ఓకే ఫైన్. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కింద చూసుకున్నట్టయితే BE కావచ్చు, బీటెక్ కావచ్చు, ME కావచ్చు, MTech కావచ్చు. సో CSE అయినా, IT అయినా, ECE అయినా, EEE అయినా, అండ్ BSc కంప్యూటర్ సైన్స్ మీరు ఒకవేళ డిగ్రీలో ఆ విధంగా చేస్తుంటే BSc కంప్యూటర్ అయినా ఓకే. అండ్ MCA, MSc కంప్యూటర్ సైన్స్ అయితే ఉంటే ఓకే. అండ్ 10th, 12th ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేస్తుంటారు కదా. సో గ్రాడ్యుయేషన్కి వచ్చినారంటేనే ఖచ్చితంగా ఈ రెండు అనేది మీరు కంప్లీట్ చేస్తుంటారు. ఇన్ 2023, 24 అండ్ 25 ఓన్లీ విత్ 70% అండ్ అబోవ్ ఇన్ ఆల్ అకాడమిక్స్. సో కాబట్టి ఇక్కడ ఏదైతే 10th, 12thతో పాటు గ్రాడ్యుయేషన్కి సంబంధించి 2023లో పాస్ అయినటువంటి వాళ్ళు 2024 అండ్ 25 ఈ యొక్క 3 సంవత్సరానికి సంబంధించి అండ్ ఆ యొక్క 10th, 12th మొత్తంలో కలుపుకొని 70%. సో ప్రతి ఒక్కటిలో కూడా 10thలో 70%, 12thలో 70%, గ్రాడ్యుయేషన్లో కూడా 70%. దానికి అబోవ్ అయితే మీకు ఉండాలన్నమాట. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ రిక్వైర్డ్. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే సిప్కోట్, సిరుసేరి, చెన్నై. సో సిరుసేరి, చెన్నై ఇదైతే మనకు జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చేసి గూగుల్ ఫామ్ అనమాట. సో మీరు పర్టికులర్గా ఆ యొక్క వెబ్సైట్కి పోయి సో అక్కడ సంథింగ్ ఏదో ఉంటుంది, అవన్నీ చదివి మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మెయిల్ ID ఎంటర్ చేయండి, అండ్ మీ యొక్క 10th పర్సంటేజ్ ఎంత ఎంటర్ చేయండి, అండ్ 12th పర్సంటేజ్ ఎంటర్ చేయండి, డిగ్రీ పర్సంటేజ్ ఎంతో ఎంటర్ చేయండి, అండ్ డిగ్రీలో ఏ డిగ్రీస్ చేశారో సో దాన్ని అయితే ఎంటర్ చేయండి, అండ్ డిగ్రీ పాస్అవుట్ ఇయర్ ఎప్పుడైతే చేశారో గ్రాడ్యుయేషన్, BE కావచ్చు, బీటెక్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకునేది అండ్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఇఫ్ మీ యొక్క రెజ్యూమ్ వాళ్ళకి యాక్సెప్టబుల్ అయితే అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాల్ అనేది వస్తుంది, ఇంటర్వ్యూ కాల్. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ జాబ్. సో సెకండ్ చూసుకున్నట్లయితే సేమ్ అదేవిధంగా MEAQ సాఫ్ట్వేర్ హైరింగ్ ఫర్ న్యూ గ్రాడ్యుయేట్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఫ్రెషర్స్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి రోల్కి వీళ్ళు అప్లికేషన్ అయితే కోరుతున్నారు అనమాట. సో వెన్ యూ సబ్మిట్ దిస్ ఫామ్ ఇట్ విల్ బి నాట్ ఆటోమేటిక్లీ కలెక్ట్ యువర్ డీటెయిల్స్ లైక్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అన్లెస్ యూ ప్రొవైడ్ ఇట్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి
సేమ్ అదే విధంగా ఇది కూడా గూగుల్ ఫామే కాబట్టి మీరు ప్రొవైడ్ చేయకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వదు. సేమ్ మీ యొక్క నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, కరెంట్ లొకేషన్ ఏదైతే ఉన్నారో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే పెద్ద మిస్టేక్స్ ఏంటంటే మీ యొక్క రెజ్యూమ్లో కావచ్చు, ఈ విధంగా అప్లికేషన్ పెట్టేటప్పుడు కావచ్చు, కరెంట్ లొకేషన్ వాళ్ళు అడుగుతారు. కాకపోతే మీరు వచ్చేసి ఒక విలేజ్ వాళ్ళు అయితే అయ్యి ఉంటే, విలేజ్ ఎక్కువ మంది నేను కూడా విలేజా, జస్ట్ చెప్తున్నా, మీరు ఒక విలేజ్లో ఉంటున్నారు బట్ మీకు వచ్చి విల్లింగ్నెస్ ఏ యొక్క లొకేషన్లో టౌన్స్లో ఉన్నా మీరు పోయి చేయగలరు. కాకపోతే వీళ్ళు కరెంట్ లొకేషనే కదా అడుగుతున్నారు. సో అందుకనేసి నేను కరెంట్ లొకేషన్ మా యొక్క విలేజ్ నేమ్ ఇస్తాను, మా డిస్టిక్ ఇస్తాను. సో సంథింగ్ ఆ విధంగా మీరు కనుక ఇస్తే 100% కాల్స్ రాదు. సో దానికైతే 100% అసూరెన్స్ నేనైతే ఇవ్వగలను. మీరు ఏ యొక్క లొకేషన్లో ఉన్నా, ఏదైతే మనకు ఈ యొక్క చెన్నై కావచ్చు, బెంగళూరు, హైదరాబాద్, సో ఈ విధంగా హైటెక్ సిటీస్ ఉన్నటువంటి స్టేట్గా మీరు ఇవ్వండి. ఓకేనా, చెన్నై ఇవ్వచ్చు, బెంగళూరు, సో ఈ విధంగా అయితే ఇచ్చుకోండి. ఇంకా ప్రిఫర్డ్ లొకేషన్స్ కింద ఇక్కడ చూడండి, నోయిడా ఇచ్చారు, హైదరాబాద్ ఇచ్చారు, ముంబై. సో దీంట్లో ఖచ్చితంగా మీకు ఏది కావాలో అది. అండ్ మీ యొక్క సిజిపిఏ 10th ఎంతైతే ఉందో సో దాన్ని ఎంటర్ చేసుకోండి. 12th ఎంతైతే ఉందో అది ఎంటర్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ నేమ్ కాబట్టి మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏ కాలేజ్లో, మేబీ సిద్ధార్థ కావచ్చు, సిద్ధార్థ, ఎస్వి కావచ్చు, ఎస్వి, సో సంథింగ్ ఏదైతే ఉందో అది. సో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏదైతే చేశారు, బీటెక్ వాళ్ళు అయితే బీఈ, బీటెక్ వాళ్ళు అయితే అది, ఇంకా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా డిగ్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, సో సంథింగ్ అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. స్పెషలైజేషన్స్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్, బీటెక్కి సంబంధించి ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ చేస్తారు, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఐటీ అది చూసుకోండి. ఇంకా రిమైనింగ్ వేరే ఏదైనా మీరు స్పెషలైజేషన్ చేస్తుంటే అదర్స్ సెలెక్ట్ చేసుకునేసండి. ఫ్యాషన్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, సో పాసింగ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయితే మీరు ఏదైతే ఉందో అది 2024 or 25 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ పర్సంటేజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకునేసండి. కరెంట్ కంపెనీ, మీరు ఇఫ్ ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే నాట్ అప్లికబుల్ అయితే సెలెక్ట్ చేసేయండి, మీరే కూడా టైప్ చేసేయండి. అండ్ కరెంట్ సిటీసీ స్టైఫెన్ ఏది లేదు, ఫ్రెషర్ కాబట్టి, సో ఇక్కడ కూడా 0 పెట్టేసేయండి. ఎనీ ఆఫర్ ఇన్ హ్యాండ్ ప్లీజ్ మెన్షన్ ద సిటీసీ, మీకు ఏమైనా ఆఫర్స్ ఉన్నా సో దాంట్లో ఉంటుంది కదా ఎంత ప్యాకేజెస్, ప్రతి ఒక్కటి ఆయన ఎంటర్ చేయండి అంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా మ్యాండేటరీ స్టార్ సింబల్స్ ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ సిటీసీ, మీరు ఎంతైతే ఇప్పుడు అప్లికేషన్ పెడుతున్నటువంటి ఆ యొక్క జాబ్కి మీ యొక్క ఎక్స్పెక్టేషన్ శాలరీ ఎంత ఉందో అది ఎంటర్ చేయండి. నోటీస్ పీరియడ్ హౌ సూన్ కెన్ యూ జాయిన్, సో మీ యొక్క నోటీస్ పీరియడ్ <15 అయితే పెట్టండి, ఎక్కువ అయితే పెట్టద్దండి. టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే మీకు ఏమేమైతే టెక్నికల్ స్కిల్స్ మీన్స్ మీకు ఉన్నటువంటి కంప్యూటరైజ్డ్గా, సాఫ్ట్గా మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సాఫ్ట్ స్కిల్స్ ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. ఈ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్, సో సంథింగ్ టాలీ అండ్ జోహో సంథింగ్ ఏదైనా కావచ్చు. అండ్ మీ యొక్క అప్డేటెడ్ సివి అనేది ఈ యొక్క మెయిల్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎస్ కొట్టేసి సబ్మిట్ చేసేసి ఆ యొక్క మెయిల్ ఏదైతే ఉంటుందో దానికి మీ యొక్క ఫార్మేట్, ఒక మంచి ఫార్మేట్తో మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకేనా, గూగుల్ ఫామ్ అయితే వెళ్ళిపోతుంది. సేమ్ అది కూడా మీకు యాడ్ నుండి వెళ్తుంది, సో మెయిల్ ఐడి నుండే కదా వెళ్తుంది, సో కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. మీరు పెట్టేటువంటి ఆ యొక్క మెయిల్ కూడా ఆ యొక్క మెయిల్ నుండే కదా పోతుంది మీ రెజ్యూమ్, సో వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారు. ఓకేనా, సో ఇది అనమాట ఇవాళ వీడియో. సో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, సో రెండింటికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేశాను. సో మీకు వీడియో చేసి నేను అప్లోడ్ చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొన్ని వాటిని నేను డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లోనే పోస్ట్ చేసేస్తాను. ఒకే ఒక జాబ్స్ గురించే కాదు, మన ఛానల్లో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి ఒక్క విషయాలు, న్యూసెస్ కావచ్చు, ఇలాగ జాబ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆర్ఆర్స్ యొక్క కిసాన్కి సంబంధించి ఏదైనా కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా స్కీమ్స్, సో ప్రతి ఒక్కటి నేను ఇమ్మీడియట్గా మీకు వాట్సాప్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు కొద్దిగా యాక్సెస్ చేయడానికి జనరల్ నాలెడ్జ్ పర్పస్కి బాగుంటుంది, ఈ విధంగా జాబ్ పర్పస్కి బాగుంటుంది. మన వీడియోస్, మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం.